సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారు కదా? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని కోరుకుంటూ బాబా వారి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. బిడ్డా, ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉన్నావు. దీనివల్ల నీ ఆరోగ్యం ఏమవుతుందో అని నాకు ఆందోళనగా ఉందమ్మా. ఈ మధ్యన నీవు ప్రతి విషయానికి భయపడుతూ ఉన్నావు. రేపు ఏమి జరుగుతుందో నా జీవితంలో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోమ్మా అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే బాబావారు ఏ విషయం గురించి మనకు సందేశం ఇవ్వబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా. ఇక బాబావారు ఏమి సందేశం చెప్పబోతున్నారో తెలుసుకుందామా? బిడ్డ, ప్రతిరోజు నేను మందిరమునకు వచ్చి బాబా నీ ఆశీర్వాదములు నాకు ఇవ్వు తండ్రి అని అడుగుతూ ఉన్నావు. నేను కూడా నీకు ధైర్యంగా ఉండు, నేను నీతో ఉండే అన్ని క్షేమకరముగా దీవెనలు ఇస్తూ చెప్పే విషయాలు చాలా అంటే చాలా శ్రద్ధగా నువ్వు వింటూనే ఉన్నావు, అనుసరించుతూ అందరికీ కూడా బాబా మన యోగక్షేమాలు చూసుకుంటారు అని నీవు కూడా ధైర్యంగా అందరికీ చెప్తావు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇలా సమస్యలకు బెంబేలెత్తిపోయి నిరాశగా భయపడుతూ ఉంటావు. అసలు నీ భయం దేనివల్ల వస్తుంది? పక్కింటి వారు, ఎవరో పక్కనాళ్ళు, ఎదురుగా దారిపోయేవాళ్ళు ఏదో అన్నారు అని దాన్ని చాలా స్ట్రాంగ్గా గుర్తుపెట్టుకోవడం వల్లనే నీకు ఈ సమస్య, ఈ ఇబ్బంది వస్తుందమ్మా. దాన్ని ఎక్కువ చింతన చేస్తూ ఉన్నావు. నన్ను అలా అన్నారు అని పదే పదే దాన్నే ఆలోచించుతూ ఉన్నావు. కానీ నీ బాబాయ్ ఇచ్చిన ఆశీర్వాదాలు నీవు ఎంతో పొందినవి మర్చిపోతున్నావా? వాళ్ళు అలా అన్నారు, నాకు నిజంగా అలాంటి కష్టం వచ్చేస్తుందేమో, వాళ్ళు అన్న మాటల వల్ల కష్టము నష్టము జరుగుతుందేమో అని భయపడుతూ ఉన్నావా? వాళ్ళ మాటలు ఎప్పుడు నీవు పెడచెవన పెట్టి నీకు నీ బాబా ఏమి చెబుతున్నారు, ఆశీర్వాదములు కావాలా, వాళ్ళ మాటలు నీకు ముఖ్యం కాదు కదా. నీవే నిర్ణయించుకో. ఎన్నోసార్లు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, నీకు వాళ్ళ మాటలు ముఖ్యమా, నీకు నీ సాయినాథుని మాటలు ముఖ్యమా? నీ సాయినాథుని మాటల మీద నీకు నమ్మకం ఉంటే ఇలా ఎప్పుడూ ఆలోచించకు. ఒకసారి నిదానంగా అర్థం చేసుకుని ఆలోచించుకో. నిర్ణయం కూడా నీవే తీసుకో. నీ మనసులో ఎప్పుడు కూడా వాళ్ళు నీ మీద కోపంతోనో ఈర్ష్యతోనో అసలు మరి ఏదైనా కావచ్చు, ఆ అన్న మాటలు నన్ను దరి చేరవు, నా విషయంలో జరగవు. నా పక్షాన నా సాయినాథుడు ఉన్నాడు. వారి శాపాన్ని కూడా నేను బాబావారు ఆశీర్వాదంగా మార్చి నాకు ఇస్తారు. నేను అది కూడా వాస్తవం, ఇచ్చే మాట వాస్తవం. అది నీకు నమ్మకం ఉంది కదా. మరి మళ్ళీ ఇంతలోనే అలానూ అనుకుంటావు, మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మాత్రం ఇలా బాధపడుతూ ఉంటావు. ఖచ్చితంగా నీకు వాళ్ళ శాపాన్ని మార్చి నీకు ఆశీర్వాదంగా ఇస్తూ ఉంటానమ్మా. నీ బాబా అసాధ్యాలను కూడా సుసాధ్యాలను చేస్తానని మర్చిపోతూ ఉన్నావు. నీవు వారి మాటలను సహించి ఓర్పుతో ఉన్నావు కనుకనే నేను నిన్ను మెచ్చుకుంటూ ఉన్నాను. నీవు నా ఆశీర్వదించబడ్డావు కనుక ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా నిన్ను ఏమీ చేయలేరు. వారు శపించిన మాటలు భయపెట్టకూడదు నీకు. మనుషుల మాటలు కాదమ్మా, నీకు ఎటువంటి అనారోగ్యమో కష్టాలు నష్టాలు ఏవి కూడా భయపెట్టలేవు నిన్ను. నేను భయపెట్టే వాటిని కూడా భయపెట్టి నీ నుండి విసిరి కొడుతున్నాను బిడ్డ. నేను నిన్ను దీవించినాను కనుక అది శాపంగా ఎప్పటికీ కూడా ఎవరి మాటలు నీ మీద పని చేయవని ముందుగా నువ్వు తెలుసుకో. ఆ దీవెనలు క్యాన్సిల్ చేసే శక్తి ఎవరికి ఉంది చెప్పు? నేను రాతి ఫలకం మీద రాసిన గీత వంటిది. అది ఎంత గాలి కానీ తుఫాను కానీ వర్షం కానీ వచ్చినా కూడా
చెరగకుండా ఉండేటటువంటి దీవెన నేను నీకు ఇస్తూ ఉన్నాను. వారి మాటలు సముద్ర తీరాన ఉన్న ఇసుక మీద రాసిన పలుకులు అలల తాకిడికి ఎలా పోతాయో అట్లాగే నేను నీకు ఆశీర్వాదములు ఇస్తాను. అవి ఎప్పుడైనా సరేనండి, మనం కూడా చూడండి, ఎప్పుడైనా అలల తాకిడికి ఇసుక మీద రాసిన అక్షరాలు ఉంటాయా? ఉండవు. కానీ రాతి ఫలకం మీద రాసినవి మాత్రం ఎంత ఇబ్బంది వచ్చినా కూడా, గాలివాన తుఫాన్ లాంటివి వచ్చినా కూడా చెరగవు కదా. బాబావారు అదే చెప్తున్నారు, నా ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఎవ్వరు కూడా కొట్టివేయలేరు, తొలగించలేరు అని ఆశీర్వాదమును శాపముగా వారి మాటలు నీ మీద పని చేయవు అని నువ్వు నమ్మితే ఇలా దిగులుగా కూర్చోవు. నీవే ఆలోచించుకో, నీకు వారి మాటలు ముఖ్యమా, నేను పలికే ఆశీర్వాదము గుర్తు చేసుకో. నీ హృదయ ఫలకం మీద ఉన్న నువ్వు అనుకున్న ఆ మాట వాళ్ళు అన్న మాటలు గుచ్చుకున్నాయి అనుకో, ఎప్పుడైనా దానినే నీవు గుర్తు చేసుకుంటూ వస్తూ ఉంటే ఒక్క నీ సాయి మాట మాత్రం గుర్తు రావటం లేదే. ఎవరో ఏదో అన్న పదునైన మాట ఒక్కటి పట్టుకుని నన్ను అలా అన్నారు, నేను నిజంగా అదేనేమో, అలాగే అయిపోతానేమో, నేను ఏమీ సాధించలేనేమో, నేను ఎందుకు పనికిరానేమో, ఉన్నత స్థితికి రాలేనేమో, నా భవిష్యత్తు ఏమిటి అని ఇన్ని చెప్పినా కూడా సందేహాలనేవి నీకు వస్తూనే ఉన్నాయి. అలాంటి సమయంలో నీ బాబా మాటల ప్రవాహంలో ఆశీర్వాదం అనే మాట కొట్టుకుపోతుందా? గుర్తుంచుకో బుడ్డా, నిన్ను అనవసరం అనుకున్న వాళ్లకు నీ అత్యవసరం అనిపించేలా నేను చేస్తుంది కాలం. ఓపికగా ఎదురు చూడమ్మా. నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పదానిగా చేయలేకపోవచ్చు, కానీ ఎవరి ముందు చేయి చాచనివ్వదు. నీవు ఉన్న దానిలో సరిపెట్టుకుంటే ప్రతి చోట కూడా నువ్వు స్వర్గమే చూస్తావు. నీకు లేని దానికోసం ఆరాటపడుతూ చేసే ప్రతి అడుగు నరకమే. ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా నిద్రపోగలుగుతామే ఈ ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు అని గుర్తుపెట్టుకో. ఎంతోమంది నిన్ను మట్టిలోనికి తొక్కడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళకు తెలియదు నీ వెనుక నేను ఉండి ఏదో ఒక రోజు వాళ్ళ ముందే అత్యుత్తమంగా నిలబెట్టే రోజు వస్తుంది అని. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, అవసరం లేనప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయే మనుషులను కూడా అవసరమైతే గట్టిగా ఉరిమి తన ఉనికిని బయటికి లాగుతారు ఈ జనం. కానీ ఒక్కసారి ఆ మేఘం వంక చూడు. ఆ మేఘం ఎప్పుడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది, కానీ అవసరమైనప్పుడు గట్టిగా ఉరిమి తన ఉనికిని చాటుకుంటుంది కదా. అలాగే నీ మంచితనం కూడా అవసరమైన బయటపడుతుంది. ఒకటి చెప్పనా, మనిషికి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటుంది, కానీ కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. నిజంగా ఆ అవసరం వల్ల ఉండే అనేది తెలివిని మందకుడిగా చేస్తుంది. సౌకర్యాల కోసం ఎప్పుడూ కూడా వారి డబ్బుతోనో పని లేదు. జీవితానికి భయపడడం మానేయాలి. భయం అనేది తెలివిని మందకుడిగా చేస్తుందమ్మా. అంత మాత్రమే కాదు బిడ్డ, భయము ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. దేనికి కూడా భయపడకు. విశ్వాసము మరియు సహనంతో నీవు చేయవలసిన పనిని చేస్తూ ఉండు. తప్పకుండా ఈ పరిస్థితులు దాటిపోయి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఏ సమయంలో కూడా నీ మనసును నీవు చేసే పని మీద మాత్రమే పెట్టు. నీ బాబా యందు లగ్నం చెయ్యి. నీకున్న సమయము భగవంతుని కొరకు వినియోగించు. ఇంతకు ముందు గెలిపించిన నిన్ను ఇప్పుడు మాత్రం చూస్తూ ఊరుకుంటానో చెప్పు? ఎప్పటికీ గెలిపిస్తూనే ఉంటాను. విజయం నీదే. నీవు దేనికి కూడా భయపడవద్దు. నిశ్శబ్దంగా నీకు విజయం వరించే విధంగా నేను చూస్తూనే ఉన్నాను. కొంచెం లేట్ అవుతుందేమో, కానీ విజయం తప్పకుండా నిన్ను వరిస్తుంది. బిడ్డా, నీ పరిస్థితులు నిన్ను భయపెడుతున్నా కూడా నేను నీ జీవితంలో ఉన్నప్పుడు ఇంకా ఏం కావాలి చెప్పు? నీవు అనుకుంటూ ఉన్నావు నేను జీవితంలో ఇంకా సెటిల్ అవ్వలేదు అని. మరి ఇంకో సమస్య నిన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. భయపడవద్దు.
నేను నిన్ను విజయం వరించేలా నా చేతులు రెండు కలిపి సృష్టించి ఇస్తూ ఉన్నాను. నీవు మాత్రం నమ్మకం మాత్రం నీ సాయి యందు ఉంచు తల్లి అని బాబావారు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు సాయినాథుని సందేశం మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేస్తారు కదా. అలాగే మరో చక్కని బాబావారి సందేశంతో మరలా కలుసుకునేంత వరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.